గెటప్ ఏంటి? సుత్తితో రాళ్ళు పగలగొట్టడం ఏంటి? ఇదేదో సినిమా గెటప్ లా ఉంది. గుర్తుకొచ్చింది, మేనే ప్యార్ కియా ప్రేమ పావురాల్లో సల్మాన్ ఖాన్ గెటప్. బెంగి సుబ్బు, బెంగి సుబ్బు, బెంగి సుబ్బు, బెంగి సుబ్బు, ఇక్కడికి ఎందుకు వచ్చావు సుబ్బు? ఎండకు నువ్వు కందిపోతావు. పర్లేదు వెంగి, ఎండైనా వానైనా దుమ్మైనా ధూళైనా నీతోనే, నీవెంటే వెంగి. అయినా ఏంటి వెంగి ఇక్కడ రాళ్ళు కొడుతున్నావు? అమృత నువ్వు ఇద్దరూ చెప్పారు కదా కష్టపడి డబ్బులు సంపాదించమని, అందుకే రాళ్ళు కొడుతున్నాను. ఈ గెటప్ ఏంటి? ఇన్స్పిరేషన్ సుబ్బు, ఇన్స్పిరేషన్. ప్రేమ పావురాలు సినిమాలో హీరో ఇలాగే కష్టపడి హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ కూడా వాళ్ళ అన్నయ్య ఇలాంటి కండిషనే పెడతాడు. అందుకే ఆ సినిమా చూసి నేను కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఆ రాళ్ళు కొట్టేవాడివి అయితే క్వారీకెళ్ళి కొట్టచ్చు కదా, 100 రూపాయలు కూలి అని వస్తుంది. ఇక్కడే ఒక క్వారీ క్రియేట్ చేస్తాను సుబ్బు. ఈ స్థలం ఉన్న చూసాడంటే నిన్ను చంపి బొంద పెడతాడు. అవునా? ఇది ప్రైవేట్ ప్రాపర్టీయా? అయినా వెంగి, రాళ్ళు కొట్టి క్వారీలో కూలి పని చేస్తే ఎప్పుడు డబ్బులు సంపాదిస్తావు? నువ్వు సంపాదించేసరికి నేను ముసల్దాన్ని అయిపోతాను. ఇది వర్కౌట్ కాదు. మరి నిన్నేం చేయమంటావు? ఛాలెంజ్ సినిమా చూసావా? చూడలేదు. ముందు అది చూడు. దాంట్లో కూడా హీరోకి ఇలాంటి కండిషనే ఉంటుంది. హీరో తెలివిగా ఆలోచించి డబ్బులు సంపాదిస్తాడు. అలాగే సుబ్బు, నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. అదేదో త్వరగా చెయ్యి. అవును, అమృత విషయం ఎంతవరకు వచ్చింది? సుబ్బు, అమృతని చంపమని చెప్పింది ఎవరో మీ బావ చెప్పాడా? నువ్వు చెప్పినట్టే చేశాను వెంగయ్య. ఒక్క రొమాంటిక్ లుక్ ఇచ్చేసరికి సొల్లు కార్చుకుంటూ మన దాసోహం అయిపోయాడు. అమృతం చంపమని చెప్పింది కృష్ణమూర్తి అని చెప్పాడు. కానీ అతని ఫోన్లో తప్ప డైరెక్ట్గా చూడలేదట. కృష్ణమూర్తి ఎవరో త్వరలోనే కనుక్కుంటాను. అయ్యో సుబ్బలక్ష్మి, ఇన్ని రోజులు అమృతం చంపమని చెప్పిన ఆ కృష్ణమూర్తి ఎవరో కనుక్కోవాలని చంపుకు తిన్నావు. తీరా టైం వచ్చేసరికి లేవు. 4 పార్కుకు వచ్చేస్తానన్నాడు ఆ కృష్ణమూర్తి. సుబ్బు, ఎక్కడున్నావు సుబ్బు? ఎక్కడున్నావు? సుబ్బు, ఎక్కడున్నావు? తొందరగా రావచ్చు కదా, ఆ కృష్ణమూర్తి బయలుదేరుతుంటాడు. అమృత డార్లింగ్, నాకు కవిత్వం రాదు, కానీ ఎందుకో ఈరోజు నిన్ను చూస్తుంటే కవిత్వం పొంగుకొస్తుంది. నా 100 కోట్ల కళకి నువ్వు ఓ పీడ కళ. నిన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు కంటున్నావు ఓ కళ. అది జరగడం కళ. అమృత, నీ మొహంలో కనిపిస్తుంది ఓ చావు కళ. అనవసరంగా నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు అలా? నీ చావుకు ముహూర్తం పెట్టడానికి వెళ్తున్నాను ఓ చంద్రకళ. బాయ్ అమృత డార్లింగ్.
సుబ్బు సుబ్బు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఏమైంది బావా? ఆ కృష్ణమూర్తి సిటీలోనే ఉన్నాడు. ఫోన్లో మాట్లాడాక కలవడానికి వస్తానన్నాడు. ఆల్రెడీ బయలుదేరుంటాడు. ఎక్కడికొస్తున్నాడు? అవన్నీ నేను చెప్తాను, ముందు నువ్వు పద. అయ్యో బావా, ఎంత శుభవార్త చెప్పావు. నిన్ను సుబ్బు పద బావా. ఆగు సుబ్బు. ఏమైంది? సుబ్బు, నువ్వు చెప్పినట్టు ఆ కృష్ణమూర్తిని మీట్ చేయిస్తున్నాను. నా సంగతి మర్చిపోవుగా? పెళ్లి సంగతేనా? అన్నయ్యతో స్వయంగా నేనే మాట్లాడి నేను పెళ్లి చేసుకుంటాను బావా. ఆ కృష్ణమూర్తి ఎవరో తెలిసిందనుకో, ఆ రాత్రే మన శోభనం. సుబ్బు, ఏంటా స్పీడు? అయ్యో, నీ ఫీలింగ్స్ పాడుగాను. మనం స్పీడ్ గా వెళ్ళకపోతే అక్కడ వాడు మిస్ అయిపోతాడు. పద పద. అలా జరిగిందండి. పద్మా, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? పార్క్ వెళ్తున్నాం అన్నయ్య. చూసారా, సుబ్బలక్ష్మి మా తమ్ముడిని ఇష్టపడుతుందని చెప్పానా? సుబ్బు, మొన్నటిదాకా వెంగయ్యని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పావు. ఇప్పుడు బావతో పార్కులు అంటున్నావు. నీ పద్ధతి నాకేం అర్థం కావట్లేదమ్మా. అన్నయ్య, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. నేను అదే చెప్తున్నాను సుబ్బు. మీరు అర్జెంట్ పడుతున్నప్పుడు మేం కూడా అర్జెంట్ పడి ముహూర్తాలు చూసి పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది అంటున్నాను. అవును బావా, సుబ్బలక్ష్మికి నేనంటే చాలా ఇష్టం. అన్నయ్య, మాకు కొన్ని అర్జెంట్ పనులున్నాయి, మేం వెళ్ళాలి. వస్తాం అక్క, వస్తాం బావా. బాయ్ బాయ్. రా సుబ్బు. వెళ్ళొస్తాము. తమ్ముడు, పార్కు వెళ్ళి అట్నుంచంటే సినిమాకి వెళ్ళి రండిరా. చాలు చాలులే. ఏంటి చాలు? మీ చెల్లెలు ఎంత గడుస్తుందో ఇప్పుడు అర్థమైందా? ఒక్కసారిగా సుబ్బలక్ష్మికి అవతారం మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఎందుకొచ్చిందంటే వచ్చేటట్టు చేసుకున్నాడండి. వాడి మొహంలో కళ ఉండదు కానీ నా తమ్ముడు సకల కళా వల్లబడండి. ఆ, చించింది చాలు గాని పెళ్లి ముహూర్తాల గురించి ఆలోచించండి. ఎక్కడో ఏదో జరుగుతుంది. సంథింగ్ ఇస్ రాంగ్. ఈరోజు ఈ అవతారికి స్ట్రాంగ్ డోస్ ఇచ్చి అమృతం సాధ్యమైనంత తొందరగా పైకి పంపించాలి. బావా, వాడు వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు సుబ్బు. నీకున్న టెన్షన్ నాకు ఉంది. ఇంతవరకు నేను కూడా వాణ్ణి చూడలేదు. ఒకవేళ మనం అవతారం కనిపించడం వల్ల మనకేమైనా డేంజరా? సుబ్బు, కృష్ణమూర్తి విషయంలో ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నీ గురించే బావా. ఏమో, నిన్ను నమ్మి అన్ని విషయాలు చెప్పేశాను. బావా, కాబోయే భార్యని అనుమానిస్తావా? భార్యని అనుమానిస్తే భర్త ఆయుష్లో సగం ఆమ్ పట్ అంటారు తెలుసా? ఓ, అమృతం చంపే అవతారం ఎలా ఉంటాడో చూడాలన్న క్యూరియాసిటీతో ఇక్కడికి వచ్చాను. అవతారం, ఎక్కడున్నావయ్యా? బావా, అతను చెప్పిన టైంకి వచ్చేసామా? అతను చెప్పిన టైంకి ఇంకా 10 నిమిషాలు ముందే వచ్చేసాను సుబ్బు. ఈ అవతార్ వచ్చాడా లేదా?
ఏమో ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా సుబ్బు, వెయిట్ చేద్దాం. లేకపోతే ఫోన్ చేద్దామా? ఉహుం, తనే చేస్తానన్నాడు. వికాస్ ఇక్కడున్నాడేంటి? పార్క్ ఎందుకు వచ్చాడు? ఓ, ఫ్రెండ్స్తో వచ్చాడా? బావా, ఏంటి సుబ్బు? నువ్వు ఇక్కడే ఉండు, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. తొందరగా రావాలి, నేను ఇక్కడే ఉంటాను. 5 నిమిషాల్లో వచ్చేస్తాను బావా. సుబ్బు ఎక్కడికి? అవన్నీ వచ్చాక చెప్తాను, సరేనా? ఆ, బాయ్. హాయ్ సుబ్బలక్ష్మి. హాయ్లు తర్వాత, ముందులేరా. వికాస్, నీకు అసలు బుద్ధి ఉందా? ఎక్కడున్నావు నువ్వు? ఏమైంది సుబ్బు? ఏమైందంటావేంటి? అమృత మీద మర్డర్ ప్లాన్ జరుగుతుంది, తెలుసా నీకు? అవును. నువ్వు చెప్పేది నిజమా? నాకు తెలియదు సుబ్బు. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళాను. నువ్వేమో బెంగళూరు, ఊటీ, మైసూర్ అంటూ తిరుగుతూ ఉండు. ఇక్కడ అమృత అన్యాయంగా బలైపోతోంది. అసలు తను ఎంత రిస్క్ లో ఉందో తెలుసా నీకు? తెలియదు సుబ్బు. అమృతని ఒక కిల్లర్ చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి సుబ్బు నువ్వు మాట్లాడేది? అమృతం చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? కిల్లరా? ఎవరతను? అదిగో అక్కడ ఉన్నాడు చూడు, అతనే. అతని పేరు అవతార్. నువ్వు చెప్పేది నిజమా సుబ్బలక్ష్మి? నీ మీదటు వికాస్, అవతార్ నాకంతా చెప్పాడు. తనెవరో కాదు, నా సొంత బావ. వైజాగ్ నుంచి రీసెంట్ గా హైదరాబాద్ వచ్చి మా ఇంట్లోనే ఉంటున్నాడు. మా బావ దగ్గర నుంచి మొత్తం కూపి లాగితే విషయాలన్నీ చెప్పాడు వికాస్. నిజం వికాస్. అవునా? హా. ఏం చెప్పాడు సుబ్బలక్ష్మి? ఎవరో కృష్ణమూర్తట అమృతం చంపమని సుపారీ ఇచ్చాడట. మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏం లేదు వికాస్, బావ దగ్గర నుంచి విషయం మొత్తం తెలుసుకొని కృష్ణమూర్తిని పార్క్ రమ్మని నేనే ఫోన్ చేయించాను. ఇంకా సేపట్లో ఆ కృష్ణమూర్తి పార్క్ వస్తాడు. నువ్వు చాటుగా ఉండి గమనించు. వాడు రాగానే అవతారెళ్ళి మాట్లాడతాడు. అప్పుడు మనిద్దరం వెళ్ళి వాడిని చిత్త కొట్టి పోలీసులకు అప్పచెప్తాం. వికాస్, మనిద్దరం ఇలా మాట్లాడుకుంటుంటే మా అవతారం బావకు అనుమానం వస్తుంది. నిన్ను పరిచయం చేస్తాను, నువ్వు సైలెంట్గా ఉండు, ఎక్కువగా మాట్లాడకు. అలాగే సుబ్బలక్ష్మి. ఇంకొక విషయం, అమృత ఎవరో నువ్వెవరో మాకేం సంబంధం లేదు, తెలియనట్టుగానే మాట్లాడు, సరేనా? సరే సుబ్బలక్ష్మి. బావా, ఇలారా. బావా, నా ఫ్రెండ్ సడన్ గా పార్కులో కనిపిస్తే మాట్లాడుతున్నాను. హాయ్ వికాస్. హాయ్ అవతార్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ.
సుబ్బు, తను నీకేమవుతారు? బావా. మరి నువ్వు వెంగయ్యని ప్రేమించావు కదా? వెంగైనా అతను ఒక వేస్ట్ క్యాండిడేట్, వదిలేశాను. త్వరలో మా బావని పెళ్లి చేసుకోబోతున్నాను. నైస్. ఈడు జోడు బాగుంది. సుబ్బలక్ష్మి, అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్. అవతార్ గారు మీకు కూడా. ప్లీజ్ టు మీట్ యూ. ఓకే, బాయ్. బాయ్ సుబ్బలక్ష్మి. సుబ్బు, ఏంటి నువ్వు మనం ఇంపార్టెంట్ పని మీద వస్తే ఎవరినో తీసుకొచ్చి పరిచయం చేస్తావేంటి? ఇప్పుడు ఏమైంది బావా? ఆ కృష్ణమూర్తి ఇంకా ఫోన్ చేయలేదు. బొచ్చాడో రాలేదో. పోనీ తను ఫోన్ చేయకపోతే నువ్వు ఫోన్ చేయి. నువ్వు కూర్చో సుబ్బు, ఎంతసేపు అని నిల్చుంటావు? నువ్వు కూర్చో. సుబ్బలక్ష్మి, నువ్వు తింగర్ బుచ్చివి. ఈ అవతార్ గాడు నీకు బావా. వీడో పెద్ద బఫూన్లో ఉన్నాడు. వీడికి అమృతం చంపే సుపారీ ఎలా ఇచ్చాడు? అంటే విక్రమ్ భాయ్ ఇంకో పెద్ద బఫూనా? చాచా, విక్రమ్ భాయ్ నేషనల్ లెవెల్లో పెద్ద సుపారీ గ్యాంగ్. అలాంటిది ఈ అవతార్ గాడికి సుపారీ ఎలా ఇచ్చాడు? సుబ్బు, సెల్ ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంటే పార్క్ వచ్చాక స్విచ్ ఆన్ చేసి నీకు ఫోన్ చేస్తాడేమో బావా. అవును, నువ్వు చెప్పింది నిజమే సుబ్బు. వెయిట్ చేద్దాం. మీరు తెల్లారులు పార్క్లో జాగారం చేసినా కృష్ణమూర్తి రాడు. సుబ్బు, నీ తింగర్ బుచ్చితనమే నన్ను కాపాడింది. ఇక్కడ ఏదైనా తేడా వచ్చి ఉంటే నా ప్లాన్ మొత్తం తలకిందులయ్యేది. బాయ్ సుబ్బలక్ష్మి. బాయ్ చెత్త అవతారం. సుబ్బు, ఆ కృష్ణమూర్తి ఇంకా రాలేదేంటి? అదే ఆలోచిస్తున్నాను బావా. ఎందుకు రాలేదు? ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగిందేమో. మనల్ని అతను మోసం చేశాడు సుబ్బు. అసలు అతను పార్కుకే రాలేదేమో. సుబ్బు, ఇప్పుడేం చేద్దాం? సుబ్బు, నువ్వంత సీరియస్గా చూడకు. పార్క్కి ఎంతో హుషారుగా వచ్చాను. ఆ కృష్ణమూర్తిని నీకు చూపించాక పెళ్లికి ముందే, అదే శోభనానికి ముందే డిస్కౌంట్గా బొగ్గు మీద ఒక ముద్దు అడుగుదామని ఆశగా అనుకున్నాను సుబ్బు. అంటే పార్కు కదా, పనిలో పని అని. ముద్దు కావాలి. ఆ